Perfect. From the factory to the wall, Techno Paints does it all. బ్రేకింగ్ న్యూస్ తెలంగాణలో భారీగా ఐపీఎస్ల బదిలీలు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా సజ్జనార్ని నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అటు ప్రస్తుతం ఉన్నటువంటి సివి ఆనంద్ని హోంశాఖ సెక్రటరీగా బదలాయించారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని డిసిషన్ తీసుకున్నారు. ఇక ఇంటెలిజెన్స్ చీఫ్గా వికాయ్ కుమార్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా రఘునందన్ రావు, పౌర సరఫరా శాఖ కమిషనర్గా స్టీఫెన్ రవీంద్ర, ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ నియమించారు. అధికారికంగా ఉత్తర్వులను కూడా జారీ చేశారు సిఎస్ రామకృష్ణారావు. సో ప్రస్తుతానికి బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పాలి. దాంట్లో సజ్జనార్ని అటు ఎండి ఆర్టీసీ ఎండి బాధితుల నుంచి తొలగించి ఇప్పుడు ఆయనని హైదరాబాద్ సిపిగా మళ్ళీ ఆయన యూనిఫామ్ వేసుకోబోతున్నారు. హైదరాబాద్ సిపిగా ఉత్తర్వులు జారీ చేసింది. సివి ఆనంద్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదలాయిస్తూనే తీసుకున్నారు. ఇక ఆర్టీసీ ఎండిగా నాగిరెడ్డి పేరు నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సో మరి సజ్జనార్ సేవల్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోబోతోంది. మరి సజ్జనార్ గతంలోనే దిశ సంఘటనలో పెద్ద ఎత్తున హాట్ టాపిక్ అందించారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా కూడా ఆయనకు పేరైతే ఉంది. బెట్టింగ్ యాప్స్ పైన ఆయన ఆర్టీసీ ఎండీగా ఉంటూనే చాలా పెద్ద ఎత్తున ఉక్కుపాదం మోపే ప్రయత్నం చేశారు. అనేక సార్లు వెలికి తీసే ప్రయత్నం చేశారు. మళ్ళీ ఇప్పుడు యూనిఫామ్ వేసుకోబోతున్నటువంటి సజ్జనార్ విషయంలో మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వారికి అయితే డెఫినెట్గా గుండెల్లో దడ పుట్టడం అయితే గ్యారంటీ. మరి బెట్టింగ్ యాప్స్ పైన ఆయన ఎటువంటి ఉక్కుపాదం మోపుతారు చూడాలి. సో సజ్జనార్కి హైదరాబాద్ సిపిగా నియమించడం పైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఆలోచన చేసిందో తెలుసుకున్నాం. ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ల బదిలీలు జరిగాయి. దాంట్లో ముఖ్యంగా సజ్జనార్ విషయంలో పెద్దగా స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. ఆయన్ని హైదరాబాద్ సిపిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంటే ఆయనని సిపిగా నియమించడం వెనక ఏదైనా బిగ్గెస్ట్ ప్లాన్ దాగి ఉందా? మొత్తము 6 ఐఏఎస్ అధికారులు ఉంటే బదిలీ అయిన వాళ్ళలో 23 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. కాస్త కీలకమైనటువంటి స్టెప్పే అనుకోవచ్చు. గత కొంతకాలంగా ల్యాండ్ ఆర్డర్ గురించి సంబంధించినటువంటి విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ల్యాండ్ ఆర్డర్ లో నిక్కచ్చిగా వ్యవహరించేటువంటి పేరున్నటువంటి సజ్జనార్ని సిపిగా నియమించడం అనేటువంటిది కాస్త కీలకమైనటువంటి మలుపే. ప్రస్తుతం ల్యాండ్ ఆర్డర్ కి సంబంధించి ప్రస్తుతం పోలీస్ కమిషనర్ గా ఆయనను ఆర్టీసీ ఎండీ నుంచి తప్పించి పోలీస్ కమిషనర్ గా ఇచ్చినటువంటి అవకాశం కనిపిస్తా ఉంది చాలా స్పష్టంగా. గతంలో మనకు తెలుసు ఆయన చాలా ల్యాండ్ ఆర్డర్ చూస్తూ ఉంటారు. రీసెంట్ గా కూడా కొన్ని స్టేట్మెంట్ అంటే ఆర్టీసీ ఎండీగా పోయినప్పటికీ కూడా ఆయన పోలీసు ఐపీఎస్ సెలక్షన్ కాబట్టి పోలీసుకు సంబంధించినటువంటి విషయాల పైన ల్యాండ్ ఆర్డర్ పైన బయట జరుగుతున్నటువంటి తీరుతెడుల పైన రెస్పాండ్ అవుతుంటారు. డ్రగ్స్ కానీ రోడ్ కానీ ఇంకా ఇతరత్ర హత్యలకు సంబంధించినటువంటి విషయంలో ఇంకా కొన్ని కీలకమైనటువంటి సెన్సిటివ్ ఇష్యూలో రెస్పాన్స్ అవుతూ ఉంటారు. సో ప్రస్తుతం అయితే కీలకమైనటువంటి అప్డేట్ నిన్న డీజీపీ తర్వాత వెంటనే సిపి ఐఏఎస్లు ఐపీఎస్లు బదిలీ అనేటువంటిది చర్చ కొనసాగుతా ఉంది. అసలు ఎవరెవరు బదిలీ అయ్యారు అనేటువంటి దానిపైన ఒక్కసారి డీటెయిల్స్ లోకి వెళ్తే ప్రస్తుతం సిపిగా ఉన్నటువంటి సివి ఆనంద్ ఏమో హోంశాఖ సెక్రటరీగా బదిలీ చేశారు. ప్రస్తుతం ఆయనను ఇంటెలిజెన్స్ చీఫ్ గా విజయ్ కుమార్ ను నియమిస్తే గుడ్ గవర్నెన్స్ సంబంధించినటువంటి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డీజీగా రవి గుప్తా డీజీపీని ఆయనను అటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రఘునందన్ రావుని ఇచ్చారు. వ్యవసాయ శాఖ కార్యదర్శిగా సురేంద్ర మోహన్, జిఐడి పొలిటికల్ సెక్రటరీగా రిజ్వికి బాధ్యతలు అప్పయిపోయినటువంటి పరిస్థితి. ఇక వివాదాస్పదమైనటువంటి కలెక్టర్లను కూడా బదిలీ చేస్తారు. రాజన్న సిరిసిల్లకు సంబంధించి గతంలో కేటీఆర్ వర్సెస్ కలెక్టర్ గా మారినటువంటి పరిస్థితి సిరిసిల్ల కలెక్టర్. సో ఆయనను బదిలీ చేశారు. దానికి డీటెయిల్ ఎంక్వైరీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. సీఎంఓ వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని కేవలం ప్రతిపక్షాలతోనే ఇలా ఉంటున్నారా కలెక్టర్, మిగతా అధికార పక్షంతో కానీ మిగతా అధికారులతో ఇలాగే ఉంటున్న డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఆయనను బదిలీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఎంక్వైరీ జరిగింది సీఎంఓ నుంచి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ సీఎం కలిసిన తర్వాత ఆయనను పక్కన పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం కలెక్టర్ గా సిరిసిల్ల కలెక్టర్ గా హరితకు అవకాశం ఇచ్చారు. ఇలా మొత్తం డీటెయిల్ గా చాలా మందిని చేంజ్ చేస్తూ పోయారు. స్పెషల్ సెక్రటరీగా సందీప్ కుమార్ జూ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ, తర్వాత సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ గా శిఖా గోయల్, ఏసీపీ డీజీగా చారు సిన్హా, ఇలా స్వాతి లక్రాకు అడిషనల్ ఛార్జ్ కట్టబెట్టారు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీజీగా. తర్వాత ఏడీజీగా అనిల్ కుమార్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ గా స్టీఫెన్ రవీంద్ర, ఆర్టీసీ ఎండీగా నాగిరెడ్డిని సజ్జనార్ ప్లేస్ లో ఆయనను అవకాశం కల్పించారు. ఫైర్ డీజీగా విక్రమ్ సింగ్ లను, హైదరాబాద్ క్రైమ్ అడిషనల్ సిపిగా శ్రీనివాస్ లు, హైదరాబాద్ అడిషనల్ శాంతి భద్రతకు సంబంధించిన సిపిగా తస్వీర్ ఇక్బాల్, వెస్ట్ జోన్ డీసీపీగా సిహెచ్ శ్రీనివాస్, సిద్దిపేట సిపిగా
విజయ్ కుమార్, నారాయణపేట ఎస్పీగా వినీత్ వీళ్ళందరినీ బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇక ఏసీపీ జాయింట్ డైరెక్టర్ గా సింధు శర్మ, రాజేంద్ర నగర్ డీసీపీగా యోగేష్ గౌతమ్, మాదాపూర్ డీసీపీగా రీతిరాజ్, ఎస్పీ నగర్ డీసీపీగా అనురాధ ట్రాన్స్ఫర్ అయినటువంటి ఉత్తర్వులు జారీ చేశారు రామకృష్ణ సెక్రటరీ. సో మొత్తానికి పెద్ద ఎత్తున బదిలీలు ఉండడం పైన ప్రభుత్వం పరిపాలన పైన, శాంతి భద్రతల పైన నెక్స్ట్ దృష్టి పెట్టబోతుందని ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇది ఈ రోజు అప్డేట్. నిన్న నుంచి ఈ రోజు వరకు భారీగా దిశా సంఘటన తర్వాత నుంచి సజ్జనార్ ఆయన యూనిఫామ్ జాబ్ కి దూరం అయ్యారు. ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం మేరకు ఆయనకు ఆర్టీసీ ఎండీగా పదవి కట్టబెట్టారు. ఇప్పుడు 1-2 పాటుగా ఆర్టీసీ ఎండీగానే కొనసాగుతున్నారని ఈ ప్రభుత్వంలో కూడా. సో రేపటి రోజున ఆయన యూనిఫామ్ వేసుకోబోతున్నారు అంటే ఆయనతో బిగ్గెస్ట్ ప్లాన్ చేయబోతుందా అంటే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటంటే ఆయన పైన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనేటువంటి ఒక